రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకుల గురుకుల పాఠశాలలో జరుగుతున్న దారుణాలు, ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో జరుగుతున్న అరాచకాలు, చిన్నపిల్లలు ఆడపిల్లలను చూడకుండా చెప్పలేని రాయలేని భాషలో కులం పేరిట బూతులు తిడుతున్న గురుకుల సిబ్బంది దీంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమ మీద జరుగుతున్న దాడులు చెప్పుకున్న గురుకుల విద్యార్థులు గురుకుల పాఠశాలలో మీరు ఎస్సీ ఎస్టీ కులం మీ దగ్గర దుర్వాసన వస్తుందంటూ కులం పేరుతో దూషిస్తున్నారు ఉపాధ్యాయులు. సమస్యల గురించి విద్యార్థులు చెప్తే వెటకారంగా మాట్లాడుతున్నారు. జీఈసీఓ జీసీడీఓ కేజీబీవీ జిల్లా ఇన్ఛార్జ్ సుజాత తాగడానికి నీళ్లు కూడా లేవంటే గవర్నమెంట్ మారాక బడ్జెట్ రావడం లేదని విద్యార్థులకు చెప్పారు. అధికారులు వచ్చినప్పుడు భోజనం బాలేదని చెప్పినందుకు తరగతి గదిలోకి వచ్చి ఉపాధ్యాయులు బెదిరించారన్నారు. మాకు సమస్యలు చెప్తే మీరు వింటారు, లోపలికి వెళ్ళాక మమ్మల్ని టీచర్లు బెదిరిస్తున్నారు. బడ్జెట్ లేక అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనం పెడుతున్నామని ఓ అధికారి తెలిపారు. మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం, కానీ మేము ప్రాబ్లం లేదంటాం. దానికి సొల్యూషన్ ఏందో అడగరా మేడం? వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి? మీరు అడుగుతారు మేడం, మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు. కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు. అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం. మేడం సరే, ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు. ఇప్పుడు రోడ్ మీద పోయారు, ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు? ఎన్నో సార్లు వేసారు ఇట్లా. మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం. అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు? వాళ్ళు చదువు చెప్పే చదువు ఉంటుంది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు, మరి మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ రాలేదా ఉంటాయమ్మా ఎగ్జామ్స్ దాన్ని మేము అడుగుదామని అనుకున్నాం, కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ చెప్పారు తల్లి, నేనన్నమాట కాదు. సరే అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు వేస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? అందులోకి వెళ్ళి పట్టుకొచ్చినామమ్మ. ఇప్పుడు అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, నీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? ఏడు నుంచి ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు. అవునా? మొండిగా మీరు కూర్చున్నా, మొండిగా వాళ్ళు కూర్చున్నా, మొండిగా మాకు సంబంధం లేదని మేము పోయినా ఇది పరిష్కారం కాదు. పరిష్కారం అదే చెప్తున్నా. మీరు అందరు కలిసి ఇన్ రిటర్న్ గా రాసివ్వండి, మీరు రాసివ్వండి. అదే చెప్తున్నా. అందరు సంతకాలు పెట్టండి, అందరు సంతకాలు పెట్టండి. ఆ పేపర్లను ఖచ్చితంగా మేము సీఎంఓ ఆఫీస్కు మేమే పంపిస్తాము. మీ డిఏఓ గారి మీద ఎంఈఓ గారి మీద మీకు నమ్మకం లేదంటారు కాబట్టి మేమే లెటర్ కొట్టి పంపిస్తాం. వారం రోజుల్లో మీరు ఇప్పుడు ఏవైతే మెయిన్ ఎలిగేషన్స్ ఏవైతే చెప్పిర్రో అవి పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ మీ ధర్నా చేసుకునే అధికారం ఉంది. లేదంటే పోలీస్ స్టేషన్కి రండి, లేదు అని అంటే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకోటి, మిమ్మల్ని ఇంత ధర్నా చేశారు కాబట్టి మిమ్మల్ని ఏమైనా టీచర్స్ అంటారు అని అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము మా పోలీసు వాళ్ళను పోలీస్ స్టేషన్ మీ స్కూల్కి పంపిస్తాము. మీరు కలవండి. మీరేదన్నా వాళ్ళ ముందర కాదు, అదే చెప్తున్నా తల్లి, అదే చెప్తున్నా. టీచర్లు ఎవరు లేకుండా వచ్చి మీ స్టూడెంట్లనే కలుస్తారు. మీరు మిమ్మల్ని ఎవరైనా టీచర్లు కనుక ఇబ్బంది పెడితే
ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. పేరు రాసేయండి. 100%. నేను ఎంఈఓ గారు వచ్చాము. ఎంఈఓ గారు ఎమ్మెల్యే మండలం గారు. ఇప్పుడు డిఏఓ గారు మాట్లాడుతున్న కాలేదు. ఒక 2 నిమిషాలు ఆగండి సార్.